హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జస్ట్ ఒక 5 minutes బ్యాక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ నేనే ఫస్ట్ అనమాట వీడియో చేస్తూ ఉన్నాను. అండ్ ఎవరికైతే తెలియదు, అండ్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకు అగ్నివీర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా మనకు 3000 పైగా పోస్టులు అయితే ఉన్నాయి. కేవలం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో మీరు ఎన్ని గ్రూపు అండ్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ప్రతిదీ మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ ఎంత, అప్లై డేట్, అప్లై లాస్ట్ డేటు, అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎంత, ప్రతిదీ. కాబట్టి ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చాలామంది వీడియోస్ని చూస్తున్నాను, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీకోసం అందరికంటే ముందే ఇట్లా అంటే స్పీడ్ అప్డేట్స్ చేస్తూ ఉన్నాను, కానీ మీ నుంచి సపోర్ట్ అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇటువంటి జర్నల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక ఏంటి అవ్వాలంటే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అన్మ్యారీడ్ ఎవరైతే మేల్ వాళ్ళు ఉంటారో, అండ్ అదేవిధంగా అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు మనకు అగ్నిపథ స్కీమ్ కింద అగ్నివీర్ వాయు మనకు ఇంటేక్ 2026 సెకండ్ బ్యాచ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరు క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ వాళ్ళు ఇంపార్టెంట్ డేట్స్ అని మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి July 11th, 2025 నుండి July 31st, 2025 మనకు నెక్స్ట్ మంత్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది 11వ తేదీన స్టార్ట్ అవుతుంది. అండ్ July 31వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు ఎగ్జామ్ అనేది మనకు 2025 September 25th నుంచి మనకు అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే మనకు కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా September 25 అని మీరు మైండ్లో పెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్, ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ ముందుగా వచ్చేసి క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు చాలా రకాలైనటువంటి క్వాలిఫికేషన్ అయితే అడిగాడు. దీనిలో ముందుగా వచ్చేసి సైన్స్ సబ్జెక్ట్ అనమాట. సైన్స్ సబ్జెక్ట్కి వచ్చేసి ఇంటర్మీడియట్ లేదంటే టెస్ట్ లేదంటే ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అనమాట. ఎవరైతే మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఎవరైతే చేసి ఉంటారో, అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇంటర్లో ఎవరైతే ఎంపీఎస్ గ్రూప్ చేసి ఉంటారో వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్ కింద మీరైతే అప్లై చేసుకోవచ్చు. అది కూడా మీకు 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీకు 50% మార్కులు అయితే వచ్చి ఉండాలి. అది ఒకసారి చూసుకోండి. అండ్ కొంతమంది వచ్చేసి ఇంటర్లో ఎంపీఎస్ గ్రూప్ చేసి ఉంటారు అనమాట. అటువంటి వాళ్ళు ఎవరు వచ్చేసిందంటే ఇక్కడ మనకు 3 years డిప్లొమా కోర్స్ ఎవరైతే ఇంజనీరింగ్ చేసి ఉంటారో, అంటే మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్స్ కానీ, అండ్ కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇవి ఏవైతే ఉంటాయో ఈ విభాగంలో మీరు డిప్లొమా చేసి ఉంటే 3 years డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు కంపల్సరీగా 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీకు 50% వచ్చి ఉండాలి. ఇది కూడా మీరు డిప్లొమా చేయని వాళ్ళు ఎవరుతుంటారో వొకేషనల్ కోర్స్ చేసి ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 2 years వొకేషనల్ కోర్స్ అయితే కంపల్సరీ చేసి ఉండాలి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు సైన్స్ సబ్జెక్ట్ కింద. నేను సైన్స్ సబ్జెక్ట్ మాత్రమే ఇప్పుడు మీకు 3 క్వాలిఫికేషన్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక సైన్స్ సబ్జెక్ట్ కాకుండా అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్కి వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ కానీ 10+2 కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ ఎవరైతే పాస్ అయి ఉంటారో 50% మార్కులతోటి, అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో వచ్చేసి మీకు కంపల్సరీగా 50% అయితే మార్కులు అయితే ఇచ్చి ఉండాలి. ఈ మార్కులతోటి ఇంటర్లో ఎనీ గ్రూపు ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఎస్ కానీ, హెచ్ఎస్ కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ కింద మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇది కూడా చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2 years వొకేషనల్ కోర్స్ చేసింటే కూడా మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ కింద అనమాట. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మనకి ఇప్పుడు వచ్చినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్కి ఇంటర్మీడియట్ కానీ, డిప్లొమా కానీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్లో మీరు ఎనీ గ్రూప్ అనమాట, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఎస్సీ ఎనీ గ్రూపు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే హైట్ విషయానికి వస్తే ఎవరైతే మేల్ క్యాండిడేట్ వాళ్ళు 152 సెంటీమీటర్ల అనేది హైట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఇది మినిమం హైట్ అనమాట. అదేవిధంగా ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు 152 సెంటీమీటర్లు అనేది వాళ్ళు కూడా హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకొని వెయిట్ వచ్చేసి మీ హైట్కి మీ ఏజ్కి తగ్గట్టు మీకు వెయిట్ అయితే అడగడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 550 రూపాయలు మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ జీఎస్టీ కూడా మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది మీరు ఎవరైతే అప్లికేషన్ ఫీజు చేస్తారో వాళ్ళకు మాత్రమే ఎగ్జామ్కి అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు పేమెంట్ చేయకపోతే అడ్మిట్ కార్డ్ అయితే రాదు. అండ్ ఇంకోటి, కొంతమంది అప్లై చేసేటప్పుడు పేమెంట్ అవ్వక అంటే మీకు పేమెంట్ కట్ అయి ఉంటుంది, బట్ మీకు పేమెంట్ స్టేటస్ కంప్లీట్ అవ్వదు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే మల్టిపుల్ పేమెంట్ చేస్తారు.
అలా ఎవరైతే చేస్తారో మల్టిపుల్ పేమెంట్స్ అనేది వాళ్ళకి అమౌంట్ అనేది రీఫండ్ చేస్తామని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉన్న మనకు డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు ఒక డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అయితే మెన్షన్ చేశారన్నమాట. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 2, 2005 నుండి జనవరి 2, 2009 మధ్యన ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు క్లారిటీగా చూసుకోండి. జూలై 2వ తేదీ 2005 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే. ఒకవేళ జూలై 1వ తేదీ 2005 ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ జనవరి 2, 2009 మధ్యన ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇప్పుడు జనవరి 3, 2009 మధ్యన ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. అదొకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు 3 స్టేజ్ల విధంగా అయితే మనకు సెలక్షన్స్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు ఫేజ్ 1 వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అంటే ఎగ్జామ్ అనమాట. ఇక్కడ ఎగ్జామ్ కూడా మనకు సబ్జెక్ట్ వైజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు సైన్స్ సబ్జెక్ట్ కింద ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి సపరేటు, అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్ కింద అప్లై చేసిన వాళ్ళకు సపరేటు. ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్ కింద అప్లై చేసిన వాళ్ళకు 60 నిమిషాల టైమింగ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్ మనకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి మనకు క్వశ్చన్లు అయితే వస్తాయి అనమాట. ఇక సెకండ్ వచ్చేసి అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ కింద ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు 45 నిమిషాల టైమింగ్ అయితే ఉంటుంది ఎగ్జామ్ టైమింగ్. వీళ్ళకు క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మనకు క్వశ్చన్లు అయితే వస్తాయి. అదేవిధంగా రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి కూడా క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు సైన్స్ సబ్జెక్టు అండ్ అదేవిధంగా అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో అంటే రెండింటికి కలిపి ఎగ్జామ్ కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు 85 నిమిషాల టైమింగ్ అయితే ఉంటుంది. ఫిజిక్స్ నుంచి క్వశ్చన్ వస్తాయి, మ్యాథమెటిక్స్ నుంచి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది. వీళ్ళకి ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 85 నిమిషాలు. ఇక దీనిలో వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ నెగిటివ్ మార్క్ కూడా ఉంది బ్రదర్, 0.25. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్టుందన్నమాట. కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. మీకు వచ్చిన క్వశ్చన్స్ మాత్రం అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక ఫేజ్ 1లో వచ్చేసి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫేజ్ 2 వచ్చేసి మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఫిజికల్ టెస్ట్లో కూడా మనకు 2 రకాలుగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ముందుగా PFT-1. ఇక్కడ PFT-1 వచ్చేసి మనకు 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని మేల్ వాళ్ళు వచ్చేసి 7 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 8 నిమిషాల్లోపు 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఫేజ్ 2 అయితే ఉంటుంది. ఇక్కడ మనకు PFT-2. ఇక్కడ PFT-2 వచ్చేసి మనకు దీనిలో మనకు ముందుగా మేల్ వాళ్ళకి చూసుకుంటే 10 పుషప్స్ 1 మినిట్లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 10 సిటప్స్ 1 మినిట్లో కంప్లీట్ చేసుకోవాలి. 20 స్క్వాట్స్ 1 మినిట్లో కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మేల్ వాళ్ళకి అనమాట PFT-2లో. అండ్ PFT-2లో వచ్చేసి మనకు ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 10 సిటప్స్ వచ్చేసి 1 మినిట్ 30 సెకండ్స్ కంప్లీట్ చేసుకోవాలి. అండ్ 15 స్క్వాట్స్ వచ్చేసి 1 మినిట్లో కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అమ్మాయిలకు. ఇది అయిపోయిన తర్వాత మనకు అడాప్టబిలిటీ టెస్ట్ 1 అండ్ టెస్ట్ 2 మనకు 2 అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకు ఫేజ్ 3 అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 3లో వచ్చేసి మనకు మెడికల్ టెస్ట్ అనమాట. ఈ మెడికల్ టెస్ట్ వచ్చేసి మనకు బ్లడ్ టెస్ట్ ఉంటుంది, యూరిన్ టెస్ట్ ఉంటుంది, మొత్తం కూడా ఇక్కడ మనకు షుగర్ టెస్ట్, ఇట్లా చాలా రకాల టెస్ట్లు అయితే కండక్ట్ అయితే చేసి మనకు మెడికల్ టెస్ట్ అనేది ఫైనల్ చేస్తారు. ఈ ఫైనల్ అంటే మనకు మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందంటే కనుక మనకు అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ కింద మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే అప్లై చేసేటప్పుడు మీ ఫోటో అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే మీరు ఒక బ్లాక్ స్లేటు అంటే ఒక బ్లాక్ పలక అనేది పట్టుకొని చేతిలోన దాని మీద మీరు ఏం చేస్తారంటే మీ పేరు రాయాలి. మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా అదే విధంగా రాసి అండ్ ఫోటో దిగినటువంటి డేటు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఫోటో అనేది ఈరోజు దిగారంటే ఈరోజు డేట్ అయితే వేయాలి. ఆ విధంగా మీరు దిగినటువంటి ఫోటో అయితే ఉండాలి. అండ్ జూన్ కంటే ముందు దిగినటువంటి ఫోటో అయితే మీకు యాక్సెప్ట్ అయితే చేయరు. అంటే ఇప్పుడు జూలైలో మనకు స్టార్ట్ అవుతుంది కాబట్టి జూలై డేట్ అయితే వేయండి, ఏదో ఒక డేటు. మీకు 3 months లోపే ఉంటుంది అనమాట. అండ్ 10 KB లోపు నుండి 100 KB లోపు మాత్రమే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సైజ్ అనమాట చూసుకుంటే ఒకసారి. ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు శాలరీ చూసుకుంటే బ్రదర్ మనకు ముందుగా మీకు ఆల్రెడీ చెప్పాను కదా అగ్నివీర్ వాయువు కింద మనకు భర్తీ చేస్తున్నామని. ఇవి వచ్చేసి మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 4 years మాత్రమే జాబ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు 75% మంది ఇంటికి రావాలి. కేవలం 25% మంది మాత్రమే పర్మనెంట్ అవుతుంది. ఇక్కడ మనకు శాలరీ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ మొత్తం పర్ మంత్ మనకు 30,000 వస్తే 21,000 మనకు ఇన్ హ్యాండ్ వస్తుంది. 9,000 డెడిక్ట్ అవుతుంది. మనకు ఇది మనకు లాస్ట్ ఇస్తారులేండి ఇది. అండ్ సెకండ్ ఇయర్లో 33,000 వస్తే 23,100 మనకు మన ఇన్ హ్యాండ్ వస్తుంది. అండ్ థర్డ్ ఇయర్లో వచ్చేసి మనకు 36,500 శాలరీ వస్తుంది.
25,550 రూపీస్ మనకు ఇన్ హ్యాండ్ వస్తుంది. అండ్ 4th ఇయర్లో మనకు 40,000 శాలరీ ఉంటే 28,000 మనకు శాలరీ అయితే మనకు ఇన్ హ్యాండ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనకు ఓవరాల్ మనకి ఎంతైతే కట్ అవుతుందో పర్ మంత్ అనేది మొత్తం కూడా 4 ఇయర్స్కి 5,02,000 అవుతుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకు 5,02,000 అనేది యాడ్ చేసి ఓవరాల్గా మనకు 10,04,000 అనేది మన సర్వీస్ 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు సేవ అనేది ప్యాకేజ్ కింద 10,04,000 అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు అగ్నివీర వాయువు ఇంటేక్ 2026 సెకండ్ బ్యాచ్ కమిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు July 11th మనకు నెక్స్ట్ మంత్ 11వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ లాస్ట్ 31st డేట్ వరకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. థ్యాంక్ యూ.